మనం ప్రబలాల. చెప్పండి, అందరు చెప్పండి, అందరు చెప్పాలి రీ. ప్రబలాల. ఏ విధంగా దావీదు ప్రబలాడంట? అంతకంతకు అతడు ప్రబలాడంట. కింద రాయబడి ఉంది, సౌలంట అంతకంతకు నీరసెళ్ళాడంట. విన్నారమ్మా? మంచి మాట. అక్కడ మనకి ఇద్దరు కనబడతారు సాయిగా. ఒకడేమో దావీదు, ఇంకొకడేమో సౌలు. వీళ్ళిద్దరిలో ఒకడేమో అంతకంతకు నీరసెళ్ళిపోయాడు, ఇంకొకడేమో అంతకంతకు ప్రబలాడు. నేను ఒక మాట అంటాను, ఇప్పుడు మనం సౌల్లాగా నీరసెళ్ళిపోదామా, లేకపోతే దావీదులాగా ప్రబలదామా? మాట్లాడాలా? ఇప్పుడు మీకున్న ఆలోచనే యేసు ప్రభుకు కూడా ఉంది. యేసు ప్రభుకున్న ఆలోచన ఏంటంటే, నా బిడ్డలు దావీదులాగా అంతకంతకు ఏం చేయాలా? కొంతమంది మీరు కావాల్సి చూడండి, దబరలు తింటుంటారు. ఎడ తింటుంటారు? దబరలు తపిలాలు తింటుంటారు. నీరసం అంటుంటారు. పుట్టినరోజు ఇంటికాడ తింటారు, సచిన రోజు ఇంటికాడ తింటారు, సువార్త ఇంటికాడ తింటారు, ఆ ఇంటికాడ తింటారు. అయినా నీరసమే. ఇప్పుడు దావీదు కుటుంబం అలా లేదు, నీరసెళ్ళిపోవాలా. సౌలైతే వినండి, సౌలైతే అంతకంతకు నీరసెళ్ళిపోయాడు. ఈరోజు ఒక క్రైస్తవుడుగా ఉన్న మనం ఏం చేయాలంటే,